ప్రజాప్రతినిధులు మారిన కార్మిక ఉద్యోగ జీతాల బకాయిల కోసం, అలాగే ఉద్యోగాలు చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకి జీతాలు అందించేదానికోసం, ఈ జీతాల కోసం తిరుగుతూ మనోవేదనతో బాగలేకుండా మంచాన పడిన వాళ్ళ కోసం మేము కార్మిక సంఘాలన్నీ, రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టి సమిష్టిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతూనే ఉన్నాం. పోతే పార్టీలు మారినాయి, ప్రజాప్రతినిధులు మారినా మేము మాత్రం పార్టీలకి పెట్టుకోకుండా మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు మా విషయం పట్టించుకున్న దాఖలా లేదు. పోతే 2024లో మన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కోరు శాసనసభ్యురాల అభ్యర్థి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్లమెంటు అభ్యర్థి సమక్షంలో ఆమె కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగా ఆమె మా కష్టాలన్నీ తెలుసుకొని, కార్మిక ఉద్యోగులు ఎంతోమంది చనిపోయారు, బాగలేకుండా ఉన్నారు, 13 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు, అదేవిధంగా రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము పలుమార్లు ఎమ్మెల్యే గారి చుట్టూ వచ్చి తిరిగాము. ఆమె కొత్త అయిన దానివల్ల 1, 2, 3 నెలల్లో అన్ని విషయాలు తెలుసుకొని, ఎవరినెవరిని కలవాలో తెలుసుకొని ఆమె మాకు ధైర్యం చెప్పేది. అన్నా నేను చేయిస్తాను, ఒక్కరో వెనక ముందు అవద్ది, మీ జీతాలు ఇప్పిస్తానని ఆమె మాకు ధైర్యం చెప్తే ఆ ధైర్యంతో మేము ఇళ్ళకపోయేవాళ్ళం. దానిలో భాగంగా ఎవరో ఎన్ఎంఆర్ కార్మికులు ఏదో మాట్లాడారు, దానికి కూడా ఎమ్మెల్యే గారు ఏం బాధపడలా. పోతే నేనుండి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసి వచ్చిన దాకా ఉండి, అమ్మ పొరపాటుగా ఏదో మాట్లాడి ఉంటారు, క్షమించమ్మా అని నేను క్షమాపణ అడగటం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారి గుర్తుందో లేదో, ఎందుకంటే ఆమె సంతోషంగా చెప్పింది, అన్నా వాళ్ళకి 13 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వాలా, వాళ్ళ బాధ ఉంటుందిలే, నేను అవి ఈజీగా తీసుకుంటానని. తర్వాత మరలా అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చాం, అమ్మా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడాలా, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ గురించి గలవిప్పి మాట్లాడాలని అడిగాం. దానిలో భాగంగా ఆమెకు ఉంది మాట్లాడాలని, మాట్లాడటం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు చూసాం, మేడం గారు మాట్లాడలేదు. ఏందని ఆతురత పడ్డాం. తర్వాత మాకంటే విపులంగా ఆవేదనతో, ఆవేశంతో మా కార్మికుల గురించి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆమె అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కలవాలని వచ్చాం. మాకు వెంకటేశ్వర స్వామి ఎదురుపడినట్టు ఎంపీ గారు ఎదురుపడి ఇక్కడే, సార్ మేము కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 22 కోట్ల ఇచ్చేస్తాను, 1 నెలలో ఇచ్చేస్తానన్నాడు. ఆయన నోటి చలవ అదేవిధంగా మాకు కార్యరూపం దాల్చే పరిస్థితి ఉంది. పోతే అప్పుడు చెప్పాం ఎమ్మెల్యే గారికి, అమ్మ మీరు నేరుగా కలెక్టర్ గారికి కూడా ఒక మాట చెప్పండి అని చెప్పడం జరిగింది. అన్నా ఇప్పుడే నేను మాట్లాడుతాను కలెక్టర్తో అని మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా తెల్లారి పేపర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం ఉందని ఆ పేపర్ రావటం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు సీసీ ద్వారా మేడం గారు ఎండీ గారు వేయించున్నారు. ఆయన తాడేపల్లి నుండి ఆయన పిలిపించడం, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ విషయాలన్నీ తెలుసుకోవటం, తర్వాత కోవూరు జిల్లా అభివృద్ధి అవసరాలు, మౌలిక సదుపాయాల గురించి కలెక్టర్ గారు ఇచ్చే పవర్ ప్రజెంటేషన్లో ముందుగా దాంట్లో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం, మా జీతాలకి ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది ఎందుకంటే మేడం గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఎన్నికల సభలో చెప్పారు, మళ్ళీ ఈ కలెక్టర్ గారు చెప్పిన దానివల్ల ఇవ్వటం వల్ల ఆ పని సులభమైందని మేము అందరికీ, మీకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ చెప్పుకుంటున్నాం.